పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతికుమార్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు మళ్ళీ కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న పరిస్థితి మనకి ఉంది. దాదాపు నిన్నటి వరకు కూడా పరిస్థితి దాదాపుగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అంత ఇబ్బంది లేకపోయినప్పటికీ ఒక్కసారిగా ఈరోజు ఉదయం నుంచి కూడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాదాపుగా పెట్రోల్ బంకుల ముందల అన్నింటిలో కూడా అంటే నిన్న దాదాపు ఎక్కడ అడపా బంకులో నో స్టాక్ ఉన్నప్పటికీ ఈరోజు పూర్తి స్థాయిలో ఈ పరిస్థితి మనకి మొత్తం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో చాలా చోట్ల కూడా మొత్తం ఎక్కడైనా అందుబాటులో పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉన్న దగ్గర కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్లు ఉంటున్నాయి. మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలో ఉన్న ముత్తంగి దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఇక్కడ చూడొచ్చు. మనం చాలా పెద్ద క్యూ లైన్ ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అన్ని కూడా పెద్ద టిప్పర్లు కిలోమీటర్ల మేర ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఇటు వివిధ ఫ్యాక్టరీలు క్రషర్స్తో పాటు 6 లైన్ రోడ్ నిర్మాణ పనులు, బిల్డింగ్ నిర్మాణ పనులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ పనులు ఇలాంటివి అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ దీంతో ఈ ప్రాంతంలో డీజిల్ రిక్వైర్మెంట్ చాలా అధికంగా ఉంటుంది. ఈ డీజిల్ కొరత ఉండడంతో చాలా బంకులు మూసివేసి ఉండడంతో ఈ టిప్పర్లు అన్నీ కూడా ఇక్కడ ఎక్కడైతే అందుబాటులో ఉందో ఉన్న బంకుల దగ్గర పెద్ద ఎత్తున మొత్తం బారులు తీరి ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక చాలా మటుకు వెహికల్స్ ఏదైతే ఇటు పూణే, ముంబై, కొన్ని బెంగళూరు వెళ్ళే వాటన్నిటికి కూడా చాలా కంపెనీలు, ట్రావెల్ బస్సుల కంపెనీలు కూడా పటాన్చెరునే వాళ్ళ పాయింట్గా పెట్టుకొని ఉంటాయి. అవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి కావాల్సిన డీజిల్ అవన్నీ కూడా ఇక్కడి నుంచే కొట్టించుకుంటా. అయితే ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడ కూడా బంకులో డీజిల్ లేకపోవడంతో దాదాపు ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి డీజిల్ కొట్టించుకొని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గతంలో వాళ్ళకి డ్రమ్ములలో డీజిల్ తెచ్చుకునే పరిస్థితి ఉండే. ఇక్కడ ప్రస్తుతము షార్టేజ్ ఉండడంతో బంకుల నిర్వాహకులు క్యాన్లలో, డ్రమ్ములలో డీజిల్ కొట్టట్లేరు. వాహనాలు వస్తేనే కొడుతున్నారు. దీంతో పూర్తిగా వాహనాలను అక్కడ పెట్టుకొని గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం ఉన్న బంకు దగ్గర చూసుకున్నట్లయితే ఒక్కొక్క టిప్పర్ 2-2.5 గంటల పైగా లైన్లో నిలబడి ఉంది. అయినా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డీజిల్ రాలేదు. ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ డ్రైవర్లుగా వివిధ పనుల్లో చేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ డిమాండ్ తగ్గట్టు ఇక్కడ బంకులలో పెట్రోల్ డీజిల్ కొరత ఉండడంతో ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా లైన్లలో నిలబడి ఇక్కడ ఉన్నారు. మనకి ఆ బంకులు ఇవన్నీ చూడొచ్చు. బంకుల పరిస్థితి దాదాపుగా ఈ బంకు ముందలకు ఇక్కడి వరకు చేరుకునే ఈ వెహికల్ దాదాపు గంట పైన అవుతుంది. ఇక్కడి వరకు రావడానికి 2-3 గంటల పైన లైన్లో ఉన్నారు. నిన్నటి వరకు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఈ పెట్రోల్ డీజిల్ కొరత అధికంగా ఉండేది. మరి ఇక్కడికి తెలంగాణకు రావాల్సిన స్టాక్ను డైవర్ట్ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా ఏందనేది అధికారులు నిర్ధారించాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మళ్ళీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ షార్టేజ్ విపరీతంగా ఉంది. మనం పటాన్చెరు ప్రాంతంలో అత్యధిక డిమాండ్ ఉంటుంది. మొత్తం జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తంలో కూడా ఈ 10 నియోజకవర్గాల పటాన్చెరులోనే అత్యంత డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఎందుకంటే వివిధ ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది కానీ ఇక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ పనులు, దీంతోపాటు ఈ రోడ్ 6 లైన్ నేషనల్ హైవే 65 6 లైన్ పనులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీంతో ఈ డీజిల్ కొరత వల్ల ఇక్కడ కొంత ఈ పనులకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఇటు రియల్ ఎస్టేట్ పనులకు కూడా కొంత అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. డీజిల్ కోసం గంటల తరబడి బంకుల ముందల ఎక్కడైతే బంకుల్లో పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉందో అక్కడ మాత్రం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతికుమార్, ఐ న్యూస్.